హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ క్యూట్ ఐలాండ్. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను నేను ఫంక్షన్స్కి బయటకు వెళ్ళినప్పుడు ఎలా మేకప్ వేసుకుంటాననేది. సో కొంచెం గుడ్ ధైర్యం చేసుకొని చూడండి. ఇదన్నమాట మన నిజ స్వరూపం వితౌట్ మేకప్. సో ఎలా వేసుకోవాలి బిగినర్స్కి, పెద్దగా మరీ పూతలు ఏం పోయేదన్నమాట. కొంచెం కొంచెం ఏదో లైట్గా అలా అలా వేసుకుంటాను. సో బేసిక్గా ఎవరైనా ఎక్కువ నువ్వు మేకప్ వేసుకున్నట్టు ఎవరు ఒప్పుకోరు కాబట్టి నేను కూడా ఒప్పుకోవద్దు రూల్స్ ప్రకారం. సో అందుకని నేను కూడా మోతాదుగానే వేసుకుంటాను మేకప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి మాయిశ్చరైజర్ వాడతాను ఫేస్ కోసం. ఇది లాక్మీ పీచ్ మిల్క్. సో కొంచెం ఫస్ట్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. ఎప్పుడు అప్లై చేసుకున్నా మెడకు కూడా అప్లై చేసుకోండి, నెక్ కూడా. ఎందుకంటే మళ్ళీ ఇదొక కలర్ చూస్తే పెద్దగా బాగోదు చూసే వాళ్ళకి. సో ఫస్ట్ వీఆర్ డన్ విత్ మాయిశ్చరైజర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓలే న్యాచురల్ వైట్. అంటే ఇది వేసుకుంటే న్యాచురల్గా వైట్గా కనిపిస్తుంది అన్నమాట, ఇది వేసుకున్నట్టు కాకుండా. బాగానే ఉంటుందండి ఇది, మీరు ట్రై చేయండి. ఇది బాగా వైట్ న్యాచురల్ వైట్ ఉన్నాడు కాబట్టి వైట్ ఎక్కువనే వస్తుంది. సో కొంచెం లైట్గా అప్లై చేసుకోండి, అక్కడక్కడ ఇలా ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ మీ జుట్టు మొత్తం పైకి అడుసుకోండి. సో ఇప్పుడు ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నేను మరీ ఓవర్గా మేకప్ వేసుకున్నాండి, అంటే బాగానే పూస్తున్నావు కదా పూతలు అనుకోవచ్చు, కానీ నేను లైట్గానే వేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నా. సో ఎలాగో వెళ్తున్నా రెడీ అవుతాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సరే మీకు చూపించకుండా వేసుకుంటున్నా. లాక్మీ అండి లిక్విడ్ ఫౌండేషన్ అంట. ఇది కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, మొత్తం మళ్ళీ మనమా కదా అని గుర్తుపట్టి రాకుండా అయిపోతుంది ఇది ఎక్కువ తక్కువ అప్లై చేస్తే. సో నేనైతే కొంచెమే తీసుకుంటా, కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని అక్కడక్కడ ఇలా ట్యాప్ చేసేసి సో సరిపోలేదు అనుకుంటా, ఇంకా కొంచెం తీసుకుందాం. మళ్ళీ దీన్ని ఎక్కువసేపు కూడా ఆరిపోయాకండి, ఎందుకంటే తర్వాత జరగదు. సో ఇది అయితే యాక్చువల్గా ఏమైందంటే ఒకసారి నేను మా సిస్టర్ రిసెప్షన్ అప్పుడు ఒకసారి నేను మేకప్ వేసుకున్నానండి. కొంచెం మన పార్లర్ వాళ్ళు వచ్చి రెడీ చేస్తారు కదా అలా అన్నమాట. సో అప్పుడు మా వాళ్ళు చూసి దడుచుకున్నారనమాట. నెక్స్ట్ డే 16 పండుగకి తొందర రండి రా అంటే మా కజిన్ బ్యాచ్ ఏమన్నదంటే అనుషక మేకప్ వేసుకుపోతే వస్తామని అంటున్నారు. చూసిరా ఇట్లుంటుంది అనమాట. సో మామూలుగానే మేకప్ వేసుకుంటేనే బాగుంటుందండి. సో బేసిక్గా మేకప్ అనేది అందరికీ సూట్ కాదండి, కొందరికి మాత్రమే సూట్ అవుతుంది. అయినా మేకప్ దే ఉందండి, మనసు మంచిగా ఉండాలి. కానీ హార్ట్ అనేది మనకి ప్యూర్గా ఉంటే ఆటోమేటిక్గా అందరికీ అందంగా కనిపిస్తాం. ఐ సీరియస్లీ బిలీవ్ ఇన్ దాట్. ఇంతే అండి, నేను ఇంతకన్నా ఎక్కువేం రాయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ పౌడర్ ఏం వాడనండి, జనరల్గా పాండ్స్ హ్యాండిలే వాడతా. సో దాన్ని ఇలా చెండు పైన వేసుకోవాలి. చెండు అంటారు దీన్ని, మా ఊర్లో అయితే దీన్ని చెండు అని అంటారు. సో ఇలా ఇలా ఇట్లా వేసుకొని ఇంకా కొంచెం వేసుకోండి. సమ్మర్ కాబట్టి పౌడర్ ఎక్కువ వేసుకునే ఏం కాదు, అంటే ఊరికే పోతుంది కదండి. గంట సేపటికి ఇప్పుడు మనం కిలో మేకప్ వేసుకున్నాం అనుకోండి, ఒక 1 hour తర్వాత అది 3/4 కిలోనే అవుతుంది. నిజంగా అట్లా అవుతుంది. అట్లా ఎంతమందికి అవుతుంది? వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం కిలోనే ఉంటుంది. కానీ అలా కాంబినేషన్ స్కిన్స్కి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 3/4 కిలోని అవుతుంది, లేకపోతే కిలో మేకప్ వేస్తే 1/2 కిలోనన్నా అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హిమాలయ లిప్ బామ్. ఫస్ట్ ఎప్పుడైనా లిప్ బామ్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లాక్మీ, ఇది చాలా పొట్టిగా అయిపోయింది కానీ ఇది లాక్మీ లిప్ క్రేయాన్ అనమాట. సో దీన్ని లిప్ లైనర్గా యూజ్ చేస్తున్నాను. మరీ అంత పర్ఫెక్ట్ ఏం రాదండి మేకప్, నాకు ఏదో అట్లా మేనేజ్ చేస్తాను కూడా. సో డన్ విత్ లిప్ లైనర్. ఇది ఒకటి. నెక్స్ట్ లిప్స్టిక్. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిప్ గ్లాస్. ఎట్లుంది? ఓవర్ అయిందా బాగానే ఉందా? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది.
ఎట్లయినా కొద్దిసేపటి తర్వాత తగ్గుతుంది కదా, ఎట్లయినా మన ఏమంటారు మాస్క్లకు కొంచెం నాప్కిన్లకు కొంచెం అట్లా అట్లా ఎట్లయినా పోతుంది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్. ఐబ్రో పెన్సిల్ నేను ఎలా యూజ్ చేస్తానంటే ఎడ్జెస్ వచ్చేసి డాజ్లర్తో వాడతాను. నెక్స్ట్ నార్మల్ ఐబ్రో పెన్సిల్ వాడతాను. అవుట్లైన్ అయితే వేసాను. నెక్స్ట్ మిడిల్లో దీన్ని రుద్దుతాను అనమాట. ఇది కొంచెం లైట్గా వస్తుంది. మామూలుగా ఇవి ఐటెక్స్ ఇవైతే చాలా డార్క్గా వస్తాయి. సో మేకప్ ఎప్పుడైనా జర మోతాదుగానే వేసుకోవాలండి, ఎందుకంటే బయట వాళ్ళు చూసి దాచుకోదు కదా, బాగుందని అవి అని దాచుకునే విధంగా ఉండొద్దు. ఐ మీన్ మనకి సెట్ అవుతా లేదా అనేది కూడా చూసుకోండి ఏదైనా మేకప్ వేసుకున్నప్పుడు. కొందరికి కొన్ని సెట్ అయితే అందరికి సెట్ అవ్వాలని ఏం లేదు కదా. సో డన్ విత్ ఐబ్రోస్ అయిపోయింది. నెక్స్ట్ ఐబ్రోస్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ కోసం లాక్మే ఐకానిక్ వాడతాను. ఇది బాగా అరిగిపోయింది అనమాట. సో ఇంతసేపు ఇప్పుడు పైకి వస్తలేదు. కొంచెమే ఉందండి, అయిపోయింది, కొత్తది ఆర్డర్ చేసుకోవాలి. ఇది అనమాట. ఇది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కాజల్ అందరూ ఇక్కడ పెడతారు కదా, సో కొంచెం ఎడ్జ్ కూడా పెట్టాలన్నమాట. సో దట్ డార్క్గా కనిపిస్తాయి ఐబ్రోస్, బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను పెడతాను. యూజువల్గా అయితే అందరూ ఇలా పెట్టుకుంటారు, దీనికి కొంచెం డార్క్గా చేస్తే ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మా బుజ్జి ఆడొచ్చింది ఇంకా నన్ను డిస్టర్బ్ చేయడానికి. సో ఒక ఐకి అయితే వేసుకున్నాను. కొంచెం మీకు పాసిబుల్ అయితే పైకి కూడా వేసుకోండి, ఇలా డార్క్గా కనిపిస్తుంది. ఐ మీన్ ఇక్కడ అనమాట చుట్టూరా. సో ఇలా వేసుకుంటే ఇలా డార్క్గా కనిపిస్తుంది అన్నమాట. డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ నాకు ఎప్పుడు భయం వేసేది అంటే కళ్ళు రెండు ఉంటాయి కాబట్టి ఒక కన్నుకి వచ్చినట్టు ఇంకో కంటికి వస్తుందా రాదా అని నాకు ఎప్పుడు భయం వేస్తుంది. సో అయినా కూడా ధైర్యం చేసేసి ఈ రెండో కన్నుకి స్టార్ట్ చేస్తాను. సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే నాకు మేకప్ అనేది పర్ఫెక్ట్గా రాదు కానీ మేనేజ్ అయితే చేస్తాం. పర్వాలేదు, ఎవరేం గుర్తుపట్టారు, రెండు సేమ్ అయితే వచ్చినాయి. పైన కూడా అప్లై చేసుకోవాలండి, అట్లయితేనే కళ్ళు డార్క్గా కనిపిస్తాయి, బ్లాక్గా. ఎప్పుడైనా స్మడ్జ్ ఫ్రీ కాజల్ తీసుకోండి, సో దట్ ఎప్పుడైనా వాటర్ ఇట్లా వచ్చినా అని ఎంత ఫరక్ పడదు. సో ఇంతవరకు అయితే వచ్చిందనమాట ప్రస్తుతానికి. కాజల్ అయితే డన్. నెక్స్ట్ వచ్చేసి నేను 2 టైప్ ఆఫ్ ఐలైనర్స్ వాడతాను అనమాట. ఒకటేమో L18, ఇంకొకటి లాక్మీది. సో నాకు ఐలైనర్ పెట్టుకోవాలంటే భయం వేస్తుంది, అంటే రెండింటికి సేమ్ వస్తే రావా రెండు కళ్ళకి అనేసి. మొత్తానికైతే ఏదో ట్రై చేస్తా, మేనేజ్ అయితే చేస్తా. చూడండి మీరు కూడా ఎంతవరకు వచ్చో నాకు మీరే చెప్పాలి ఐలైనర్ పెట్టుకోవడం. నేనైతే ఇలా తెరిచి ఇలా పెట్టుకుంటానండి, అలా అయితే నాకు ఈజీగా ఉంటుంది. ఒకరు ఒక స్టైల్ యూజ్ చేస్తారు. కొంచెం గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే దీంతో కవర్ చేస్తాను. ఐ మీన్ ఇక్కడ అలా దగ్గర ఎక్కడైనా ఈవెన్గా రాకపోతే ఐలైనర్ డన్. వచ్చేసి ఇక్కడ బ్లూ హెవెన్ మస్కారా. సో ఇది కొద్దిసేపు ఆరనివ్వండి, లేదంటే మొత్తం అంటుతుంది. సో ఇదండి, నేను ఇంకా షేడ్స్ అయితే వాడను, ఐ షేడ్స్ అండ్ ఇక్కడ చీక్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా నేను ఎప్పుడైనా ఇలాంటి కలర్ స్టిక్కర్స్ ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట ఒక బాక్స్లో. నాకు ఎంత పెద్ద పట్టు చీర అంటే ఇట్లా ప్లెయిన్ స్టిక్కర్స్ బాగా అనిపిస్తాయండి. ఇవి మనకి మార్కెట్లో ఇట్లా డిబ్బిలు దొరుకుతాయి అనమాట. సో ఇది ఓపెన్ చేసినప్పుడు అన్ని కింద పడిపోతాయి అనేసి అట్లా ఒక బాక్స్ నేను అరేంజ్ చేసుకున్నాను. సో
నా స్టిక్కర్స్ అన్నీ అందులోనే వేసేస్తాను అనమాట. సో ఫైనల్గా స్టిక్కర్ ఒకటి వేసుకుంటే అండి నా మేకప్ ఎలా ఉంది చెప్పండి మీరే. బాగుందా శ్రీయాన్? బాగుందా పల్వా? నేను మేకప్ వేసుకున్నంతసేపు మా చిన్నోడికి ఏం దోచవు అనమాట. సో అన్నీ సర్దుకుంటూ కూర్చుంటాడు. సో ఫైనల్గా జ్యువెలరీ అంతా వేసుకున్న తర్వాత ఆ లుక్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను. మా చిన్నోడేమో అన్ని స్టిక్కర్స్ కింద పడేశాడు, ఈ పనిలో ఉన్నాడు. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయానండి. హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా చేసేసుకున్నాను అండ్ మెస్సీ హెయిర్ లాగా ఇలా అనమాట, ఏదో కొంచెం అలా ట్రై చేసా. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి చాందుబాలి అండ్ గ్రీన్ బీడ్స్ అనమాట. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఆఫ్టర్ ఐ గెట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ అంటే కొట్టండి.